మా చిన్నారి ధన్విక అయ్యో ఇలా ప్యాలాలు 2 గిన్నెలలో వేసుకొని ఇక్కడ అక్కడ అందులో వేసుకుంటా ఇందులోకి వెళ్ళి అందులోకి ఇందులోకి వేసుకుంటూ ఆడుతుంది మా చిన్నారి ధన్విక. అబ్బో ఎలా ఉన్నాయి ధన్విక? బాగున్నాయా పిల్లలు? అన్నయ్యకి ఇస్తావా ధన్విక? ఇస్తావా అన్నయ్యకి? ఇవ్వవా? ఇస్తావా? ఇస్తావా? పడ్డాయా? కాలం మీద పడ్డాయా? ఓహో తిను ధన్విక, తిను ధన్విక. పెట్టుకో పెట్టుకో. అబ్బా ఎంత ముద్దే పెట్టుకుంటుంది నా చిట్టి తల్లి, చిన్నారి తల్లి, బంగారు తల్లి. ఇది ఇవేంటి పేలాలు? అవును నాన్నమ్మ, ఈ పేలాలు ఇలా ఈ గిన్నెలకి వెళ్ళి ఆ గిన్నెలకు, ఆ గిన్నెలకి వెళ్ళి ఈ గిన్నెలకు పోసుకొని తింటే చాలా బాగుంటాయి. నువ్వు ఎప్పుడైనా తిన్నావా నానమ్మ ఇలా? నేను ఎప్పుడు తినలేదు ధన్విక, నేను నీ దగ్గరనే చూస్తున్నా. ఇలా ఇందులోకి వెళ్ళి అందులోకి వెళ్ళి ఇందులోకి పోసుకుంటే టేస్ట్ ఉంటే అని నాకు కూడా తెలియదు ధన్విక, ఇప్పుడు నువ్వు చెప్పిందాక. అవును నాన్నమ్మ, నువ్వు కూడా ఒక్కసారి అలా ఇలా పోసుకొని తిని చూడు, చాలా చాలా టేస్ట్గా ఉంటాయి నానమ్మ. అవునా ధన్విక? ఇట్లా పోసుకొని తింటే టేస్ట్గా ఉంటుందని నేను ఎప్పుడు చూడలేదు ధన్విక. నిజంగా నాన్నమ్మ ఇలా చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒక్కోసారి ఇలా తాగినట్టుగా కూడా తినాలి నానమ్మ. గిన్నె మీద గిన్నె పెట్టి కింద ప్యాలలు పెట్టి తర్వాత పైన గిన్నె పెట్టి ఇట్లా పెట్టి గిన్నెతో తాగాలన్నమాట. తాగితే కూడా చాలా బాగుంటాయి. నేను ఈ వీడియో 2026 ఆగస్టు 2న తీశాను అనమాట. ఇంకా 3 గిన్నెలు పెట్టుకుంది మా ధన్విక. ఎంత బాగా ఆడుకుంటుంది మా ధన్విక. ఇంకా గిన్నె మీద మూత పెట్టుకుంటుంది. బాగున్నాయంట. ఇప్పుడు 3 ఒక దగ్గర పెట్టేసింది. చిన్నారి ఎలా ఉన్నాయి ప్యాలాలు? ఎలా ఉన్నాయి చిన్నారి? ఓ చిన్నారి, ఎట్లా ఉన్నాయి బేటా పేలాలు? ఎట్లున్నాయి? బాగున్నాయా?
బానా? ఇంకా కావాలా? ఇంకా కావాలా? ఆ? చెప్పు ఇంకానా? ఇంకానా? అమ్మో ఇంకా కావాలంట మా తల్లికి. ఇలా పెట్టనా? ఇలా పెట్టనా? ఇంకా పెట్టనా? ఇలా తిను.